అనుపమ పరమేశ్వరన్ ఎక్కడి నుండి వచ్చింది ఈ అమ్మాయి అని ఎవరూ ఆలోచన చేయలేదు. పద్ధతిగా కనిపిస్తుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనే అంతా అనుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను తన ఓన్ చేసుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకపోవడం వల్లనే ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. ఆమె కూడా అదే అనుకుందేమో. ఈసారి అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ కాస్త పెంచాలనే అనుకుంది. ఆ పని కాస్త తిల్లు స్క్వైర్ సినిమాతో చేసేసింది. ఈ సినిమా నుండి వచ్చిన ఆమె పోస్టర్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు. నిజానికి అయితే కొంతమంది హీరోయిన్స్ అయితే గ్లామర్ రోల్స్ చేయాలని తన అభిమానులు కోరుకుంటారు. మరికొంతమంది హీరోయిన్స్ పద్ధతిగా కనిపిస్తేనే బెటర్ అని అనుకుంటారు. ఇదే మాట అనుపమ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ కెరియర్ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కొన్ని తప్పదు. పైగా మనం మరిగట్టుకుని కూర్చుంటే మహా సంగ్రామమేదీ ఆగిపోదు. అందుకేనేమో తన స్థాయిని దాటేసి ఈ సినిమాలో అనుపమ అందాల ప్రదర్శన చేసింది. ఒక కొత్త హీరోయిన్ మాదిరిగా దూకుడు చూపించింది. కాకపోతే గ్లామరస్ రోల్స్ చేయడం అంతే ఈజీ కాదని కూడా తేల్చిపారేసింది అనుపమ. అందంగా కనిపించడం అనేది అనుకున్నంత తేలికేం కాదు. కొన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసుకుని సెట్లో అంతమంది ముందు నిలబడటమే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక కొన్ని రకాల కాస్ట్యూమ్స్ పైకి చూడటానికి చాలా బాగుంటాయి, కానీ వాటికి సంబంధించిన డిజైన్స్ గీసుకుపోతూ ఉంటాయి. ఆ చిరాకును భరిస్తూ నటించడం అంత తేలికేం కాదనే విషయం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అంటూ మనసులో మాట చెప్పింది. తన ఇమేజ్కి భిన్నంగా ఆమె చేసిన ఈ గ్లామర్ రోల్ ఎన్ని మార్కులు తెచ్చిపెడుతుందో సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.